హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిఎస్సి నోటిఫికేషన్ అసలు రిలీజ్ అవుతుందా అన్న అని చాలామంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు. మరో టెట్ గురించి కూడా చెప్పండి అని. సో క్లియర్గా ఇప్పటి వరకు టుడే అప్డేట్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ దాన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్. స్క్రీన్ మీద చూడండి. సో ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ సూన్ అని వచ్చింది. ఇది నేను ఎందుకు పెట్టానంటే అఫీషియల్గా లేదా అన్అఫీషియల్గా మనకి ఇప్పటివరకు ఏ ఆర్టికల్ దీని మీద రాయలేదు. సో ఓన్లీ నేను గూగుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీ క్లారిఫికేషన్ కోసం ఇక్కడ పెట్టాను. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్కి వద్దాము. సో డిఎస్సి అసలు ఈ మంత్ డిసెంబర్లో రిలీజ్ అవుతుందా అంటే నో. సో మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 0% ఉంది. ఎందుకంటే మనం చూసినట్టయితే డిఎస్సి రిజల్ట్స్ కానీ నోటిఫికేషన్ కానీ ఏ చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం లేదు గవర్నమెంట్ నుంచి. ఎందుకు దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా పర్టికులర్గా అంటే ఇప్పటివరకు ఏ రీజన్ అయితే అఫీషియల్గా చెప్పడం లేదు. నెక్స్ట్ థింగ్ మరో టెట్. సో మరో టెట్ అయితే 100% మీకు అయితే ఉంటుంది అని తెలుస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్లీ మరి టెట్ తర్వాతనే డిఎస్సి ఉంటుందంటే ఎస్, టెట్ తర్వాతనే డిఎస్సి ఉంటుంది. కానీ డిఎస్సి అయితే ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉంది. మ్యాక్సిమం మనకి మార్చ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో అయితే డిఎస్సి రావడం చాలా కష్టమే ఉంది. సో టెట్ ప్రిపరేషన్ అయితే ఆపకండి. అండ్ డిఎస్సి కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా హోప్స్ అయితే వదలకండి. లేట్ అయినా సరే మీకు అయితే ఎగ్జామ్ ఖచ్చితంగా కాయడం అయితే జరుగుతుంది. సో మరో టెట్ అండ్ డిఎస్సి ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్. ఆల్ ది బెస్ట్ అందరికీ. ప్రిపరేషన్ అయితే ఆపకండి. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.